హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చూడండి సింగిల్ పీస్ మనకి అంబ్రెల్లా కుర్తీ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇది వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట. దీనికి వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ 2.5 మీటర్ తీసుకున్నాను. నేను నార్మల్ టాప్ కని తీసుకున్నా, కానీ కాటన్ సమ్మర్ కదా, కొంచెం కాటన్ ఇట్లా అంబ్రెల్లా టైప్ పెట్టుకుంటే బాగుంటుందని నేను ఇది కటింగ్ చేస్తున్నా. మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేశాను. చూడండి మనకి టాప్ వచ్చేసి ఎంత బాగుందో, గేరా కూడా ఎట్లా వచ్చిందో. దీని కటింగ్ వీడియోలోకి వెళ్దాం మనము. ఫస్ట్ వచ్చేసి మన 2.5 మీటర్లు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను నేను. దీనికి వచ్చేసి మనం నార్మల్ టాప్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే ఇట్లా 4 ఫోల్డింగ్స్ అనేది వేసేసుకోండి. మనకి సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎక్కువ సోది లేకోకుండా చాలా సింపుల్గా మీకు కటింగ్ అనేది నేర్పిస్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇట్లా 4 మడతల కింద ఫోల్డింగ్ అనేది నార్మల్ మన పంజాబీ డ్రెస్ ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత వితౌట్ లైనింగ్ అనమాట. ఇది లైనింగ్ లేకోకుండా ఓన్లీ నార్మల్ క్లాత్తోనే నేను మీకు చూపిస్తాను. కొంచెం ఫుల్ వీడియోతో చూడండి, మార్కింగ్స్ అనేవి మీకు క్లియర్గా కనిపిస్తాయి. చూడండి ఇక్కడ పైనుంచి నాకు హైట్ వచ్చేసి 43 వచ్చింది. నేను 43 ఉంచేసుకున్నాను హైట్ వచ్చి. మీకు ఎంత హైట్ కావాలో అంత మార్కింగ్ చేసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి నాకు బోట్ నెక్ మోడల్లో కట్ చేస్తున్నాను. బోట్ నెక్ మోడల్ ఎప్పుడైనా సరే 7.5 ఇంచులకి చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోండి. పైనుంచి 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇది బోట్ నెక్ టాప్ అనమాట. నడుం కొలతకు దగ్గరికి వచ్చేసరికి నేను కొంచెం హైట్ ఉంటా కాబట్టి 15 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. మీకు 14 ఇంచులు 14.5 ఇంచులు సరిపోతుంది. ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. హైట్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని 2 మార్కింగ్లని స్ట్రైట్గా లైన్ అనేది కొట్టేసుకోండి. దీనికి వచ్చేసి మనకి హిప్ కొలత అనేది ఉండదన్నమాట. నార్మల్ టాప్లకి మనం హిప్ మార్కింగ్ చేసుకుంటాం కదా, దీనికి వచ్చేసి హిప్ మార్కింగ్ ఉండదు. ఈ 2 మార్కింగ్లు చేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మనకి నార్మల్ షోల్డర్ ఎంత ఉంది, బోట్ నెక్ అంటే కస్టమర్ల దగ్గర ఫుల్ షోల్డర్ తీసుకోండి. ఫుల్ షోల్డర్ తీసుకుని ఇందులో సగానికి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఈ సైజుది 7.5 షోల్డర్ వచ్చింది. 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేస్తాను. అదే 7.5 ఇంచులు కిందకి మార్కింగ్ చేసుకున్నా. ఎందుకంటే స్ట్రైట్గా లైన్ రావడం కోసం, ఓకేనా. ఇది టాప్ కొలత వచ్చేసి చెస్ట్ కొలత వచ్చి 42 ఇంచులు చెస్ట్ కొలత వచ్చేసి 42 ఇంచులని 4 భాగాలు చేసుకుంటే మనకి 10.5 ఇంచులు వచ్చింది. అదే 10.5 ఇంచుల్ని చూడండి టేపుతో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే, ఫోల్డింగ్ చేసుకుంటే మనకి చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ అనేది ఒకటి మార్కింగ్ చేసుకుని ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి ఎంత వచ్చింది? 42 ఇంచులు చెస్ట్ కొలత, దాంట్లో 4వ భాగం చేసుకుంటే 10.5 ఇంచులు వచ్చింది. 10.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి, ఓకేనా. నడుము కొలత వచ్చి 38. 38ని టేపుతో ఈ విధంగా 4 భాగాలు చేసుకోండి. మనకి 9.5 ఇంచులు వస్తుంది. నీట్గా 9.5 ఇంచులు, అదే 9.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ రెండింటిని కూడా మనకి డ్రెస్సు కటింగ్ చేసుకునేటప్పుడు కరువు స్కేల్ అనేది ఉంటుంది. ఆ కరువు స్కేల్తో మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా మార్కింగ్ అనేది వస్తుంది. చూడండి కరువు స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడి నుంచి మనకి ఎంత వెడల్పు అయితే క్లాత్ ఉందో అంత వెడల్పులో ఇక్కడి నుంచి కొంచెం ఇట్లా రౌండ్గా పెట్టేసుకుని ఇట్లా ఎంతవరకు క్లాత్ అనేది ఉందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసేయండి. చూసారు, చాలా సింపుల్గా చూసారు కదా, అయిపోయింది టాప్ కటింగ్. ఇంకా ఏం లేదు, ఇంతే మనకి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి నీట్గా మీకు మార్కింగ్ కనిపించడం కోసం నేను కొంచెం లావుగా గీస్తున్నాను. కనిపిస్తుంది కదా, ఫుల్ లెంత్లో చూడండి, వీడియో క్లియర్గా కనిపిస్తుంది మార్కింగ్. ఈ విధంగా క్రాస్గా మనకి ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ వరకు మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చి మనం చంక దగ్గర కరువు అనేది తీసుకోవాలి కదా. ఇక్కడ మనకి ఇది చిన్న సైజా పెద్ద సైజా అనేది చూసుకోవాలి కదా. మనకి చిన్న సైజు ఇది వచ్చేసి 42 అంటే పెద్ద సైజు. ఇక్కడ 1.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా దీనికి రౌండ్ అనేది ఇచ్చేసేయండి. చిన్నదైతే 1.5, పెద్దదైతే 1.5 మార్కింగ్ చేస్తాం కదా మనం. ఇలా 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇట్లా కరువు అనేది ఇచ్చేసుకోండి.
ఇక్కడ పైనుంచి మనకి ఎప్పుడైనా సరే బోట్ నెక్ బ్లౌజులైనా సరే, డ్రెస్సులైనా సరే ఒక 1/2 ఇంచు కిందకి డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ దగ్గర మనకి ముడత అనేది రాకోకుండా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండడం కోసం మనకి ఒక 1/2 ఇంచు డౌన్ అనేది చేసుకొని, అక్కడి నుంచి మనకి ఎంతొచ్చింది అనేది చెక్ చేసుకోండి. నాకు కరెక్ట్‌గా వచ్చేసింది 8.5 ఇంచులు సరిపోయింది నాకు. ఇక్కడొచ్చేసి 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. నడుము దగ్గర కూడా 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఇదే కరువు స్కేల్‌తో ఇట్లా నీట్‌గా మార్కింగ్ చేసుకొని, కిందకొచ్చేసరికి మనకి ఎక్కువ ఖర్చు కోసం ఏం అక్కర్లేదండి. ఒక 1 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతది. ఇట్లా 1 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడొచ్చేసి మొత్తం మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా! ఇలా చేసుకున్న తర్వాత కింద మనము ఎడ్జెస్‌లో ఇక్కడ ఉంది కదా కింద, ఇక్కడికొచ్చేసి కింద నుంచి 2 ఇంచులు గానీ, 2.5 ఇంచులు గానీ, ఇక్కడ ఇట్లా క్రాస్‌గా ఉంది కదా! మనం వేసుకునేటప్పుడు ఇట్లా కిందకి ఒక సైడ్ పొడవుగా, ఇటు సైడ్ పొడవుగా వస్తది కదా! అట్లా రాకోకుండా ఇక్కడ 2.5 ఇంచులకి పైకి ఇట్లా మార్కింగ్ చేసుకొని, ఈ కరువు స్కేల్‌ని యూజ్ చేసుకోండి. మనకి ఈ కరువు స్కేల్ ఉంది కదా! ఇక్కడ ఇట్లా రౌండ్‌గా ఏసేసేయండి. ఇట్లా రౌండ్‌గా మార్కింగ్ చేసేసుకోండి. మనకి నీట్‌గా వచ్చేస్తది అనమాట. లేకపోతే ఇప్పుడు అలాగే ఉంచేసుకుంటే ఏమవుతదంటే మనకి కిందకి ఇట్లా వేలాడినట్టు వస్తదనమాట. కిందకొచ్చినట్టు వస్తది. అలా రాకోకుండా చిన్న టిప్ అనమాట ఇదంతే. ఈ విధంగా క్రాస్‌గా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసేయండి. నీట్‌గా కటింగ్ చేసుకొని, ఇది ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకొచ్చేయండి. నీట్‌గా క్లాత్ అనేది కదలకుండా గట్టిగా కటింగ్ చేసుకునేటప్పుడు నీట్‌గా కట్ చేసుకోండి. ఇట్లా నీట్‌గా కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోండి. ఇక్కడ నడుము దగ్గర కూడా చిన్న టక్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు 2 ఇట్లా ఒకే చోటకి వస్తేనే మనకి కరెక్ట్‌గా లెంత్ వస్తదనమాట. ఇలా టక్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మనకి నార్మల్‌గా నెక్ విడ్త్ వచ్చేసి మన నార్మల్ బ్లౌజులకి వచ్చేసేమో నెక్ విడ్త్ తిట్టుకుంటాము. తర్వాత షోల్డర్ మార్కింగ్ చేసుకోండి. దీనికొచ్చేసి ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. నేను షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. మనం ఇట్లా క్రాస్‌గా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్ దగ్గర కట్ చేసేసుకోండి. 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని, షోల్డర్ అనేది మీకు ఎంత కావాలి అంత మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా కటింగ్ చేసుకోండి. పెద్ద సైజు వారికి ఈ కొలతలతో తీసుకుంటే మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. మనకి నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది. మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా! చూడండి, ఇక్కడ రౌండ్ తిరిగే కాడ నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా క్రాస్‌గా పెట్టుకోండి. పెట్టుకుని ఇట్లా బాక్స్ లాగా గీసి ఇక్కడి నుంచి 1 ఇంచుకి లోతు తీసుకోండి. మనం నార్మల్‌గా బ్లౌజులకి తీసుకుంటాం కదా! మనం బోట్ నెక్, హై నెక్ అలా సేమ్ డ్రెసెస్‌కి కూడా బోట్ నెక్ డ్రెసెస్‌కి వచ్చేసి ఇట్లా 1 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి చంక దగ్గర ముడత అనేది రాకుండా ఉంటుందన్నమాట. నెక్ హైట్ వచ్చేసి ఈ సైజు బ్లౌజ్ వరకు 6.5 ఇంచులు తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం డీప్ కావాలంటే 7 తీసుకోండి. 6.5 కరెక్ట్‌గా సరిపోతుంది. 6.5 ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేసుకొని మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అనేది ఇక్కడ డిజైన్ చేసుకోండి. ఇప్పుడొచ్చి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్‌కి లోత్ అనేది కట్ చేసేసేయండి. నీట్‌గా ఇట్లా లోతు కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి కదా! నెక్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చి మనకి 4 ఇంచెస్ కదా! అదే 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని, హైట్ వచ్చేసి నేను 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని మీకు రౌండ్ కావాలా, వేరే ఏదైనా డిజైన్ కావాలా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్, మీకు చిన్న హ్యాండ్స్ కావాలంటే మీకు కరెక్ట్‌గా జాయింట్ అనేది పడకుండా సరిపోతుంది. నాకు కొంచెం పెద్ద హ్యాండ్ కావాలని చెప్పేసి నాకు ఒక సైడ్ జాయింట్ పడుతుంది మిడిల్‌లో. నాకు హైట్ వచ్చేసి 20 ఇంచెస్ పెట్టుకున్నాను. 20 ఇంచులు పెట్టుకున్నాను. అదే 20 ఇంచులు ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్‌గా లైన్ అనేది గీసేసుకోండి. పైన 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్. మనకి చంక డౌన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చంక డౌన్‌ది కింద ఫస్ట్ వచ్చేసి లూజ్ పెట్టుకోండి. 5 ఇంచులు మార్కింగు
మీకు ఎంత వస్తుందో అంత పెట్టుకోండి. ఇక్కడ నుంచి చంక డౌన్ వచ్చేసి నేను 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇట్లా స్ట్రైట్‌గా లైన్ అనేది గీసుకోండి. గీసుకొని మనకి ఆమ్రోల్ కొలత ఎంత వచ్చింది? 8½ ఆ 8½కి ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కరువు స్కేల్ అనేది యూజ్ చేసుకుంటే మనకి హ్యాండ్‌కి వచ్చేసి ముడత అనేది రాకుండా ఉంటుంది నీట్‌గా. 2 ఇంచుల ఖర్చు మార్కింగ్ కూడా సేమ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనం కట్ చేసే మెథడ్‌లో బ్లౌజ్‌ది వచ్చేసి మనకి చంక దగ్గర ముడత రాకుండా ఉండాలి అంటే చూడండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఏ సైజు బ్లౌజ్ వరకైనా 1 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్‌లో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇట్లా క్రాస్‌గా ఒక లైన్ గీసుకొని ఇది వచ్చేసి 8.5 కదా! 1.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు కరువు స్కేల్‌ని యూజ్ చేసుకొని నీట్‌గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల మనకి చంక దగ్గర అసలు ఒక్క ముడత కూడా రాదండి. ఈ పద్ధతిలో కనుక హ్యాండ్ కట్ చేస్తే చూడండి నీట్‌గా కట్ చేసుకున్నాం కదా! ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. దీనికొచ్చి మనం నార్మల్ బ్లౌజ్‌కి లోతు తీసుకున్నట్టే లోతు కూడా తీసేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా మనకి డ్రెస్ కటింగ్ అనేది అయిపోయిందో. చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి లూజ్ దగ్గర. మనకి టైట్ చేసే దగ్గర మిడిల్‌లో ఒక చిన్న టక్స్ అనేది పెట్టేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుర్తుంటుంది. చూడండి మనకి టాప్ కటింగ్ అనేది అయిపోయింది. స్టిచ్చింగ్ ఈ వీడియోలో కూడా వెళ్దాం. చూడండి ఫస్ట్ వచ్చేసి మనకి దీనికి వచ్చేసి లైనింగ్ లేదు కాబట్టి చూడండి నేనొచ్చేసి ఈ నెక్ అనేది పెట్టుకున్నాను. మీకు ఈ నెక్ కావాలంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కటింగ్ అనేది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఒరిజినల్ పైన నేను ఇట్లా బకరం యూజ్ చేసుకుని దానికి లైనింగ్ అటాచ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నా. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుని చుట్టూ 1/2 ఇంచు వెడల్పులో కటింగ్ అనేది చేసేసుకోండి. వీటిని వచ్చేసి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి మిడిల్‌లో తిరగదిప్పుకోవడం కోసం. ఈ విధంగా తిరగదిప్పుకొని ఐరన్ చేసేసుకోండి నెక్‌ని. దీనికి మనకి లైనింగ్ లేదు కాబట్టి నేను బకరం యూజ్ చేసుకుని కొంచెం నెక్ స్టిప్‌గా ఉండడం కోసం ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను. చూడండి పైన ఒరిజినల్ పైన ఇది నెక్ పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేశాను. చూడండి ఎంత నీట్‌గా మనకి నెక్ అనేది వచ్చేసిందో ఫ్రంట్ పార్ట్. ఇట్లా ఐరన్ చేసేసుకోండి నీట్‌గా. పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. చూడండి నేను వచ్చేసి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్‌లో మీకు రౌండ్ నెక్ కావాలా లేకపోతే మోడల్ నెక్ కావాలా అనేది చూసుకోండి. నాకు వచ్చేసి నేను మోడల్ నెక్ అది వెనకాల కొంచెం డోరీస్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మిడిల్‌లో చిన్న టక్స్ అనేది పెట్టేసుకుని నీట్‌గా మనం ముందుగానే కటింగ్ చేసుకుని పెట్టుకున్నాను. చూడండి బకరం యూజ్ చేశాను నేను. కింద లైనింగ్ స్టిచ్ చేసుకున్నాను నెక్‌కి. ఈ రెండిటిని పైన ఒరిజినల్ సైడే పెట్టుకోవాలి పైన. రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడు ఇది పెట్టేసుకుని నేను డోరీస్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఈ డోరీస్‌కి మనకి పైన స్టిచ్చింగ్ వేయకోకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం డోరీస్ కూడా పెట్టేసుకున్నాం అనుకోండి పైన విడిగా స్టిచ్చింగ్ చేసే పని ఉండదనమాట. చూడండి ఈ విధంగా ఇట్లా మిడిల్‌లో పెట్టేసుకోవాలి కింద. పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని లోపల క్లాత్ అంతా కట్ చేసేయండి 1/2 ఇంచు ఉంచుకుని. దీన్ని ఇట్లా తిరగదిప్పుకోవాలి. చూడండి ఈ విధంగా మనం డోరీస్ అనేది పెట్టుకుంటే ఇక్కడ లాగేటప్పుడు చూసారా సింపుల్‌గా వచ్చేస్తదనమాట ఈ విధంగా. తిరగతిప్పేసుకుని ఒక ఐరన్ చేసుకోండి. పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. చూడండి పైన ఒక ఐరన్ చేసేసుకున్నాను నేను. నీట్‌గా వచ్చింది చూడండి నెక్ అనేది కూడా. చూసారు కదా! ఇప్పుడు వచ్చేసి నేను పైన టాప్ స్టిచ్ చేయలేదు ఫ్రెండ్స్. తర్వాత వేస్తాను స్టిచ్. ఎందుకు అంటే మన షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇన్విజిబుల్‌గా జాయిన్ చేసుకుంటా నీట్‌గా ఫినిషింగ్ ఉండాలి అంటే పైన టాప్ స్టిచ్ అనేది తర్వాత షోల్డర్ జాయిన్ చేశాక వేసుకోవచ్చు. ఓకేనా? అది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ కింద ఇలా పెట్టేసుకుని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి మనకి రాంగ్ సైడ్ పైకి ఉండాలి. చూసారా ఇక్కడ ఉన్నాక ఇదిగో చూడండి మనం నెక్ స్టిచ్ చేసుకున్నాం కదా కింద బ్యాక్ పార్ట్ది ఆ నెక్ది ఇట్లా పైకి పెట్టుకోవాలి. ఇలా పైన పెట్టుకుని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. చూడండి
ఈ విధంగా పెట్టేసుకుని షోల్డర్ అనేది ఫస్ట్ రఫ్ చేసుకోవాలి, ఎండింగ్ రఫ్ చేసుకోవాలి. కుట్టు అనేది గట్టిగా కనబడడం కోసం. చూడండి ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసేసుకుని నీట్గా కటింగ్ చేసుకోండి ఎక్స్ట్రాది. సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇట్లా నెక్ పైన పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయండి. స్టార్టింగ్ కుట్టు రఫ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇట్లా రఫ్ చేసుకుని ఇంకో డబుల్ స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఎంత నీట్గా వస్తుందో షోల్డర్ జాయింట్ దగ్గర, చూసారా? ఇదిగో చూడండి ఎంత నీట్గా ఉందో మనకి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనం నార్మల్గా హ్యాండ్స్ బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకుంటామో అలా ఫ్రంట్ బ్యాక్ ఏదో చెక్ చేసుకుని ఎటు సైడ్ వచ్చేది అటు సైడు చెక్ చేసుకోవాలి. కింద వచ్చేసి ఒక 1 ఇంచులో ఇట్లా పట్టి కింద కుట్టేసుకోవాలి. హ్యాండ్కి వచ్చేసి మనకి లైనింగ్ లేదు కాబట్టి పెద్దగా టైం పట్టదు ఇది స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం. ఓకేనా? ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ వచ్చేటట్టు పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి. చూడండి నేను స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. దీన్ని వచ్చి ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇట్లా సరి చేసుకుని హ్యాండ్ లూజ్ ఎంత ఉంది చూడండి. నా హ్యాండ్కి నేను 20 ఇంచెస్ పెట్టుకున్నాను. నాకు ఎంత వచ్చిందో చూసుకుని 10 ఇంచెస్ వచ్చింది, అంటే 5 ఇంచెస్. 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా కొంచెం దూరం వెళ్ళాక మనకి ఆమ్రోల్ కొలత ఎంత వచ్చింది, మనకి 8.5 రావాలి. అదే 8.5 ఇక్కడ 2 కూడా ప్లస్ గుర్తు కింద వచ్చినాయా రాలేదా చెక్ చేసుకుని 8.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎంత వచ్చింది అనేది అక్కడ ఇక్కడ మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇక్కడికి స్టిచ్ వేసుకుని ఆపుకుని ఇక్కడ మనం కటింగ్ చేసుకునేటప్పుడు పెట్టుకున్నాం కదా టక్స్ 2, చూడండి ఈ 2 టక్స్ ఇట్లా ఒక చోటికే రావాలి. నాకు చూడండి ఒక చోటికే వచ్చినాయి. ఈ విధంగా వస్తేనే మనకి కరెక్ట్గా లెంత్ వస్తుంది అనమాట. మనం ఖర్చు ఎంతటి పెట్టుకున్నా 2 ఇంచులు, 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇక ఎక్కడ వరకు వచ్చి ఆపుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి మనం క్రాస్గా ఒక 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇట్లా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా ఆ 1 ఇంచ్లో స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్కి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే ఇంకో డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి టాప్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఫైనల్గా మనకైతే టాప్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే చూసారు కదా, మనకి ఫ్రంట్ నెక్ కూడా ఎంత నీట్గా అద్దినట్టు వచ్చిందో. మరి మీరు కూడా సమ్మర్కి కాటన్ టాప్స్ అనేది తెచ్చుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? మన వీడియో చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.